నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకువెళ్తామన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చిరంజీవులు. నేడు కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరై బీసీలను ఉద్దేశించి ప్రసంగించారు. నేను టీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకుడు అవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుడు అవ్వాలి, బీజేపీ పార్టీలో బీసీ నాయకుడు. అసలు బీసీ నాయకుడు ముద్ర వేసుకున్నాం కాబట్టి బీసీలు ఇక్కడ తొత్తుల్లాగా ఒక చెంచాలాగా పడుంటారు పార్టీలలో అంట. మూడవ అంశం ఒక్కటే చెప్తాను మీకు అందరికీ. కుల పెద్ద బీసీ పెద్ద. బీసీ పెద్ద అంటేనే గొర్రె అంట, కుల పెద్ద అంటే పావురం అంట. విషాదరణ మహారాజు నన్ను ఎప్పటికొక మాట చెప్తుండేవాడు, గొర్రె పావురం కథ చెప్తుండేవాడు, పక్షి కథ. మన కుల పెద్దలు, మన ఊళ్ళలో కుల పెద్దల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పావురం లెక్క చూస్తారు. ఆ పావురాన్ని సంచల పెట్టుకపోయి 4 నూకలు బాగానే మనోళ్ళంతా మన కుల పొలంతా కుప్పయ్యారు. కుప్ప ఏం చేస్తారు, ఆ గింజలు కుప్తాక ఈ పోయేవాడు ఏం చేస్తాడు, ఆ పావురాన్ని కోసేసుకొని వాని పావురాన్ని సంచలు వేసుకొని పోతాడు. ఈడే కుల పెద్ద ఊళ్ళ ఏం చేత కాక సోయి లేక తప్పిపోయి పుల్ల మందకు దొరికినాక ఆ పులి ఏం చేస్తారంటే, ఎడైపోయి బిడ్డ వేటాడకురా, ఈ ఒక్క గొర్రెని చంపితే మన కడుపు నిండది, ఈయన మనం ట్రైన్ చేసి పంపిస్తే 100 గొర్రెలు పట్టుకొచ్చినట్టు వాడు. ఆ పులుల మంద నాయకత్వమే ఈ అగ్రవర్ణాలు, ఈ గొర్రెల మందే బడుగు బలహీన వర్గాలు. ఇప్పటికే చెప్తా, అగ్రవర్ణాలను పిలుస్తున్నాం, బడుగు బలహీన వర్గాలు అంటాం. వాళ్ళని ఎందుకు వర్ణం అని పిలవాలి, మనం ఎందుకు వర్గాలుగా విడిపోవాలి అంటే వాళ్ళని వాళ్ళు ఆకాశంగా మలుచుకున్నారు. అదే వర్ణం మనల్ని భూ తల్లికి అంకితం ఇచ్చారు. భూ నేల తల్లికి మాత్రమే మనల్ని పరిమితం చేశారు. కాబట్టి మన కులాలుగా విడిపోయి, ప్రాంతాలుగా విడిపోయి మనల్ని మనం కొట్టుకుంటాం. వర్ణంలోనే, వర్గంలోనే తేడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచన ధోరణి మారాలి. నెక్స్ట్ 42% గురించి బ్రదర్ మంచిగా మాట్లాడారు, అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, 9వ షెడ్యూల్లో చట్టం చేసే వరకు 42% అమలవదు. అది అమలవని లేదా పార్టీలకు అమ్ముడు పోయే తొత్తులు కాదు మీద నేను చెప్తాను. తెర వెనుక మాట్లాడేది ఇంకా సభ్యం మీద ఆవేశంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఇది సారాంశం. 2, తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రాకు మన్నెందరూ అల్లూరు సీతారామరాజు ఒక్కడు ఉంటే ఇదే స్ఫూర్తిని మనమందరం కూడా బీసీ బిడ్డలుగా మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సాంబయ్య గారికి, విశ్వం గారికి, అందరికీ కూడా ముఖ్యంగా ఉమక్క గారు మొన్న మీరు అక్కడికి వచ్చారు. ఇది వరంగల్లో మేము సభ పెట్టినప్పుడు వారు వచ్చారు. సో అందరికీ కూడా నేను మరొకసారి నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు వినోద్ గారు. మనకు ముఖ్య వక్తలు ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే చిరంజీవులు గారి ఉపన్యాసమే దాదాపు 1 గంట సేపు ఉంటుంది. మనకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడ్డది. ఒక 2 ముగ్గురు